వైఎస్ఆర్ జిల్లా గండి ఆలయ పునఃనిర్మాణ పనులను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మార్క్ ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి పరిశీలించారు. శ్రావణ మాసంలోపు ఆలయాన్ని తిరిగి ప్రారంభించాలని బీజేపీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు మార్క్ ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిధులు ఉన్న పనులు వేగవంతంగా ఎందుకు చేయడం లేదని ఈవో వెంకట సుబ్బయ్యను శశిభూషణ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్, బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, సుష్మా, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పరమ పవిత్రమైన గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4.5 సంవత్సరాలుగా పనులు మొదలుపెట్టి ఏదైతే ఈ రెనోవేషన్ కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే తలంచి నిధులు మంజూరు చేసి ఇక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భంలో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మూల విరాట్ దర్శనం లేకుండా ఈరోజు కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ అయితేమి అధికారులు అయితేమి దీనికి బాధ్యత వహించాలి. భక్తుల మనోభావాల మేరకు శ్రావణ మాసం లోపుగా 10% పనులు మిగిలి ఉన్నాయి. శ్రావణ మాసం లోపు మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేసి గుడిని ప్రారంభం చేయాలి. మూల విరాట్ దర్శనాన్ని ప్రజలందరికీ కలగజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి పక్కన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా గండి వీరాంజనేయ స్వామికి భక్తులు ఉన్నారు. ఈరోజు ఏదో బాలాలయంలో దర్శనం చేసుకుంటా ఉన్నాము, కానీ అందరికీ తృప్తిగా లేదు. మూల విరాట్ దర్శనం జరిగితేనే ఇక్కడ పవిత్రత ఉంటుందని చెప్పి తలంచే పరిస్థితిలో మీరు చర్యలు తీసుకొని వెంటనే మేము కూడా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరఫున దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణని కలిసి విజ్ఞప్తి చేస్తాము. నిధుల కొరత లేదని ఈవో గారు అంటున్నారు. మరి కాంట్రాక్టర్ కొంత చొరవ చూపి ఈ పనులు వేగవంతంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. పవిత్రమైనటువంటి పాపాగ్ని నదీ తీరాన సాక్షాత్తు శ్రీరామచంద్రుని బాణం ములికితో వెలసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని తొలగించి మళ్ళీ కొత్తగా నిర్మించాలన్నటువంటి తలంపుతో గత ప్రభుత్వం 26 కోట్ల రూపాయలు వెచ్చించి 4.5 సంవత్సరం గడుస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, దేవస్థాన అధికారుల వైఫల్యం కావచ్చు, ఈ యొక్క ఆంజనేయ స్వామి దర్శనానికి నోచుకోక చాలామంది భక్తులు ఈ యొక్క బాలాయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని వెనుతిరుగుతూ ఉన్నారు. అయితే మేము ఈ యొక్క దేవస్థానం అధికారులకు చెప్పేది ఒకటే, సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారికి అయోధ్యలోనే ఆంక్షలు లేకుండా కొంత గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ఆ యొక్క ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటే అక్కడ రాముల వారికి లేనటువంటి ఆంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి ఎందుకు అని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఉత్తరాయణ కాలంలో స్వామివారిని సంరక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించాల్సింది పోనిచ్చి ఆలయ ఆగమ శాస్త్రాన్ని విరుద్ధంగా వీళ్ళు ఇవాళ శ్రావణ మాసంలోపు పూర్తి చేస్తాం అని అధికారులు చెప్పడం అనేది చాలా కరెక్ట్ అనేది కాదు. ఇప్పటికైనా కూడా హిందూ బంధువుల యొక్క మనోభావాలు గుర్తించి స్వామివారిని దర్శనానికి అనుమతించాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తా ఉన్నాను.